థర్డ్ బిఏ స్టూడెంట్స్కి ఆన్లైన్ క్లాసులకి స్వాగతం. థర్డ్ బిఏలో 6th సెమిస్టర్లో పేపర్ 7Aలో ఉన్నటువంటి వ్యవసాయ అర్థశాస్త్రం అనే పుస్తకంలో అనే సబ్జెక్ట్లో ఈరోజు మనం సహకార వ్యవసాయం అనే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి చర్చిద్దాం. గతంలో మనం చెప్పుకున్నట్లు భారతదేశ వ్యవసాయ రంగం అనేది ప్రాధాన్యత కలిగిన దేశానికి అత్యంత ప్రాధాన్యత కలిగిందని చెప్పుకున్నాం. ఆ ప్రాధాన్యత అనేది నిలబెట్టుకోవాలంటే దీనిలో ఉన్నటువంటి కొన్ని అసాంఘిక శక్తులు, కొన్ని నిరోధక శక్తులు, వీటన్నిటిని నిర్మూలించుకొని దీంట్లో విప్లవాత్మకమైన మార్పులు అంటే హరిత విప్లవం లాంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని పునర్వ్యవస్థీకరించుకోవాలనేది మనం చెప్పుకున్నాం. అయితే అలా చెయ్యాలి అంటే కేవలం ఏం చేయాలి అనే దాని మీద ఎప్పటి నుంచి ఆలోచించారని చూసినట్టయితే 1927లోనే రాయల్ కమిషన్ అనేది వేశారు బ్రిటిష్ వాళ్ళు. భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్నప్పుడు వారు కొన్ని అంటే సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి మస్ట్ అండ్ షుడ్, కానీ రాయల్ కమిషనే ఫస్ట్ టైము సహకార వ్యవసాయం గురించి చెప్పింది. తర్వాత 1942లో మహాత్మా గాంధీ కూడా భారతదేశం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయ రంగంలో సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ఆయన ఇప్పుడు సహకారం గురించి చెప్పారు కాబట్టి వ్యవసాయ రంగంలో కూడా సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పడం జరిగింది. భారత ప్రభుత్వం 1949 సంవత్సరంలో వ్యవసాయ సంస్కరణల కమిటీ అనేది ఒకదాన్ని వేసింది. దానికి అధ్యక్షుడిగా జేసీ కొమరప్ప అనే ఆయన ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చెప్పారంటే సహకార వ్యవసాయం ద్వారానే వ్యవసాయంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. కాబట్టి సహకార వ్యవసాయం అమలు చేసినట్టయితే ఏ దేశంలో అయినా కూడా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందనేది ఎంతమంది ఎన్ని కమిటీలు వేసినా ఎన్ని చెప్పినా సహకార వ్యవసాయం అనేది తప్పనిసరి. అందుకనే మన దేశంలో కూడా భూ సంస్కరణలో అత్యంత ముఖ్యమైనది ఏంటి అంటే సహకార వ్యవసాయం. వాట్ ఈజ్ ద సహకార వ్యవసాయం అంటే ఏంటి, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి? సహకార వ్యవసాయంలో ఎటువంటి ప్రయోజనాలు వస్తాయంటే సరైన విధంగా భూమిని వినియోగించి ఉత్పత్తిని పెంచుకోవచ్చు. అది ఫస్ట్ పాయింట్ మీరు రాయాల్సిన సైడ్ హెడ్డింగ్. సరైన విధంగా భూమిని వినియోగించి ఉత్పత్తిని మెరుగుపరుచుకోవచ్చు. రెండోది ఏంటంటే ఎక్కువ సహకార వ్యవసాయం అంటే ఏంటి, ఒక ప్రదేశంలో ఉన్న వ్యవసాయంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా వాళ్ళ భూమిని ఒక చోటకి తీసుకుని అందరూ కూడా కలిసి అంటే వాళ్ళ యొక్క హక్కులు చిన్న చిన్న కమతాలు 1 acre 2 acres 3 acres అలా కాకుండా ఊళ్ళో ఉన్న ఎకరాలన్నింటినీ కూడా కలిపి ఒక 50 ఎకరాలు 100 ఎకరాల కింద మార్చుకుంటే పెద్ద కమతం ఏర్పడుతుంది. పెద్ద కమతం ఏర్పడితే అందులో సంస్కరణలు ప్రవేశపెట్టడానికి ఉపయోగం వస్తుంది. కాబట్టి రెండో పాయింట్ మీరు ఏం రాయాలంటే అందులో ఎక్కువ యంత్రాలను ఉపయోగించుకోవడానికి అవకాశం వస్తుంది కదా, యంత్రాలను వినియోగించవచ్చు. ఫస్ట్ది భూమి వినియోగం పెరుగుతుంది అంటే గట్ల ద్వారా వాటి ద్వారా వేస్టేజ్ అంతా కూడా వెళ్ళిపోయి ఉత్పత్తి బాగా పెరుగుతుంది. నెక్స్ట్ ఆధునిక యంత్రాలు పెరుగుతాయి. ఆధునిక యంత్రాలను మనం అందులో పెట్టచ్చు అంటే ట్రాక్టర్లు, బుల్డోజర్స్, హెలికాప్టర్స్, లేకపోతే ఇలాంటి అన్ని యంత్రాలు అంటే ఎరువులు చల్లడానికి హెలికాప్టర్స్ని ఉపయోగించవచ్చు. ఇలాంటివన్నీ చేయాలంటే యంత్రాలు వినియోగించాలంటే కమతం పెద్దదిగా ఉండాలంటే సహకార వ్యవసాయమే మనకి దిక్కు. నెక్స్ట్ నీటిపారుదల సౌకర్యాలు అంటే వాటర్ మనం ఇలా చిన్న చిన్న కమతాలు ఉన్నాయనుకోండి వేస్టేజ్ ఎక్కువైపోద్ది, గట్లకి అది పోద్ది వాటర్. అలా కాకుండా పెద్ద కమతం ఉంటే ఒకే బోరుతోటి మొత్తం అంతటినీ కూడా వాటర్ రిసోర్స్ మనం పెంపొందించుకోవడానికి కూడా అవకాశం వస్తుంది. నెక్స్ట్ వ్యవసాయ కమతంలో పెద్ద తరహా ఆదాలు వస్తాయి. అంటే చిన్న రైతులు ఉన్నట్టయితే వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం ఉండదంటే మార్కెటింగ్ చేసుకోవడం కష్టం, రవాణా చేసుకోవడం కష్టం, యంత్రాలు చల్లుకోవడం కష్టం, అదే ఎరువులు కొనడం కష్టం, ఆర్థిక పరిస్థితి కష్టం, అన్ని కష్టాలే చిన్న రైతులైతే. అదే కాకుండా ఒక 10 మంది 20 మంది రైతులు ఒక సహకార సంఘంగా ఏర్పడి సహకార వ్యవసాయాన్ని చేసుకున్నట్టయితే దానికి ఒక చట్టం చేసుకుని అన్నీ కూడా చేసినట్టయితే పెద్ద కమతం ఏర్పడుద్ది. లాభ నష్టాలు అందరూ కూడా సమానంగా పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం రవాణా ముఖ్యంగా పండిన పంటని పంపించుకోవడానికి, మార్కెటింగ్ చేసుకోవడానికి, ప్రభుత్వంతో మాట్లాడడానికి, తర్వాత బ్యాంకుల నుంచి పరపతి తెచ్చుకోవడానికి అన్నిటికీ కూడా పెద్ద తరహా ఆదాలన్నీ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే నేను చెప్పాను కదా బ్యాంకుల నుంచి ఎక్కువ పెట్టుబడి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే నెక్స్ట్ పాయింట్ ఏం రాయాలి మీరు, అధిక పెట్టుబడికి అవకాశం ఉంటుంది.
అంటే ఎక్కువ పెట్టుబడి పెట్టగలుగుతాం, కొత్త కొత్త పంటలను పండించగలుగుతాం. అలాగే దీర్ఘకాలిక వ్యవసాయ కార్యకలాపాలు కూడా చేయొచ్చు. అంటే తోట పంటలు, ఇలాంటి కొబ్బరి, మామిడి, జామ ఇలాంటి పంటలు కూడా అందులో మనం ప్రవేశపెట్టి అంటే వెయిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అందిస్తుంది. అదేవిధంగా శ్రమ విభజన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అంచెలంచెలుగా ఈ స్టేజ్లో నువ్వు చేయాలి, ఈ స్టేజ్లో నువ్వు చేయాలి, ఈ స్టేజ్లో నువ్వు చేయాలని ఎప్పుడైతే 10 మంది, 20 మంది, 30 మంది రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా శ్రమ విభజన చేసుకుని నువ్వు ఈ పని చేస్తే అంటే దాంట్లో వాళ్ళు స్పెషలైజేషన్ చేయగలుగుతారు. కుప్ప నూర్పులకు ఒకళ్ళు, లేకపోతే కోతలకు ఒకళ్ళు, లేకపోతే నాట్లకు ఒకళ్ళు, ఇలాగా కొంత శ్రమ విభజన చేసుకుని చక్కగా కొంతమంది రెస్ట్ తీసుకుంటూ, కొంతమంది పని చేసుకుంటూ వ్యవసాయ రంగాన్ని మనం అభివృద్ధి చేయడానికి సహకార వ్యవసాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే శ్రామికులకు డిమాండ్ పెరుగుతుంది. అంటే ఎప్పుడైతే పెద్ద కంపెనీ వచ్చిందో అందులో ఎక్కువ మందిని పనిచేస్తాం కాబట్టి, అలాగే ఒక పంట పండే చోట 3 పంటలు పండిస్తాం కాబట్టి శ్రామికులకు కూడా డిమాండ్ పెరుగుతుంది. గ్రామాల్లో ఉన్న ఖాళీగా ఉన్న యూత్ కానివ్వండి, లేకపోతే గ్రామాల్లో ఉన్నటువంటి మామూలు లేబర్ కూలీలు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నిరంతరాయంగా పని అనేది దొరుకుద్ది, వేతనాలు అనేవి వస్తాయి, వాళ్ళకు కూడా ఆహార భద్రత అనేది పెరుగుతుంది. అంటే టోటల్గా సహకార వ్యవసాయం చేయడం వల్ల ఒక గ్రామం ఒక అద్భుతమైన ఫలితాలని సాధించడానికి అవకాశం ఉంటుంది. మనం ఈ మధ్య గతంలో సినిమాలు ఈ మధ్య కొన్ని వచ్చినాయి, శ్రీమంతుడని, ఇలాంటి కొన్ని సినిమాలు. అందులో ఈ సహకార వ్యవసాయం గురించి చాలా డీటెయిల్డ్గా మనం సినిమా అయినప్పటికీ అందులో బాగా చర్చించారు. అందులో హీరోస్ వెళ్ళి ఆ గ్రామాల్లో సహకార వ్యవసాయం చేసి ఎటువంటి ఫలితాలు సాధించారు. అవి సినిమా అవ్వచ్చు, అది ఏదో ఫిక్షన్ అని ఊహలు అనుకోకండి. అవి కూడా మనం చేసి చూపించిన గ్రామాలు కొన్ని ఉన్నాయి. మహారాష్ట్రలోను, మధ్యప్రదేశ్లోనూ ఉన్నారు అలాంటి రైతులు. మనం కూడా వాటిని అనుసరించి చేసుకున్నట్టయితే దేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. ఎంతసేపు ప్రభుత్వమే చేయాలని కాదు, గ్రామాల్లో కూడా మంచి చైతన్యం రావాలి. ఇందాక నేను చెప్పినట్టుగా పరపతి సౌకర్యాలు బాగా లభిస్తాయి. ఎప్పుడైతే బ్యాంకులకి గ్యారంటీ ఉంటుంది, వీళ్ళందరూ మంచి వ్యవసాయం చేస్తున్నారు, యాంత్రికాన్ని ప్రవేశపెడుతున్నారు, ఉత్పత్తులు బాగా తీసుకొస్తున్నారు గణనీయంగా, కాబట్టి మనం వీళ్ళకి పరపతి ఇవ్వచ్చు అనేది ఉంటుంది. అలాగే రెండోది ఏంటంటే 2 రకాలైన ఆదాయాలు లభిస్తాయి రైతులకి. 2 రకాలు ఏంటంటే పంట పండించి వాటికి సంబంధించిన పశువులు, పరికరాలు, వాటన్నిటిని మనకు దానికి ఇచ్చినట్టయితే మన ఇంట్లో ఉన్న పశువులు ఇచ్చాం, మన ఇంట్లో ఉన్న నాగలి ఇచ్చాం, మన ఇంట్లో ఉన్న ట్రాక్టర్ ఇచ్చాం, మన ఇంట్లో ఉన్న ఏయో ఇచ్చాం వ్యవసాయానికి సంబంధించి, దానికి ప్రతిఫలాన్ని తీసుకోవచ్చు. అలాగే పంట పండిన తర్వాత, అమ్మేసిన తర్వాత, మార్కెటింగ్ చేసుకున్న తర్వాత దాని నుంచి వచ్చిన ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఇలాగా 2 రకాలైన ఆదాయాలు పొందుతారు. నెక్స్ట్ ఐకమత్యం అండి. ఇక్కడ కులాలతోటి ఇప్పుడు చూస్తున్నాం గ్రామాల్లో, ఇంత మనం చదువుకున్నా కూడా కులాలని, మతాలని మాట్లాడితే రాజకీయాలని, పార్టీలని కొట్టు చేస్తున్నారు, గ్రామాలు నాశనం అయిపోతున్నాయి. అలా కాకుండా ఎప్పుడైతే సహకార వ్యవసాయం మొదలెట్టామో ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా అందరూ కలిసి పనిచేస్తారు కదా, ఈ 10-20 మంది రైతు కుటుంబాలు, ఒక మంచి వాతావరణం గ్రామంలో ఏర్పడుతుంది కదండి. కాబట్టి యూనిటీ, ఐకమత్యం అనేది పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. అలాగే అధిక ఆదాయం, ఇందాక చెప్పుకున్నట్టు అధిక ఆదాయం ఎలా వస్తుంది? అంటే ఎక్కువ మంది కలిసి పనిచేయడం వల్ల ఏమవుతుంది అంటే కుటీర చిన్న తరహా పరిశ్రమ కింద దీన్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే సబ్ ప్రోడక్ట్స్ కూడా ఇందులోంచి వచ్చే సబ్ ప్రోడక్ట్స్, ఇప్పుడు ఉదాహరణకి ఆవులు, గేదెలు ఎక్కువ ఉపయోగిస్తాం కాబట్టి పేడ వచ్చింది, దాన్ని పేడకలు చేసుకోవచ్చు, లేకపోతే గోబర్ గ్యాస్ డెవలప్ చేసుకోవచ్చు. ఇలా సబ్ ప్రోడక్ట్స్ని కూడా కొంతమందికి ఇచ్చి శ్రామికులకు, పశువులకు కూడా నిరుద్యోగిత లేదా ప్రత్యక్ష నిరుద్యోగిత లేకుండా చేసి అధిక ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి సహకార వ్యవసాయం వలన మీరు ప్రయోజనాలు లేదా సహకార వ్యవసాయంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు అన్నప్పుడు ఏం రాస్తారంటే, మొట్టమొదటిది ఏం రాస్తారంటే దీంట్లో సహకార వ్యవసాయంలో మనకి ఏమొస్తుందంటే, ఒకటి మంచి భూమిని తగిన విధంగా వినియోగించుకోవడం, తద్వారా ఉత్పత్తిని పెంచుకోవడం, అదొక పాయింట్. మీరేం రాయొచ్చు? భూమి సక్రమ వినియోగం డాష్ ఉత్పత్తి పెరుగుదల, ఒక సైడ్ హెడ్డింగ్. రెండోది ఆధునిక యంత్రాల వినియోగం, ఇదో సబ్ హెడ్డింగ్. మీరు నోట్స్ రాయండి, మళ్ళీ నేను చెప్పేసింది తినేసి పక్కన పడేయడం కాదు, రాసుకుంటే సైడ్ హెడ్డింగ్స్ ఎన్ని వచ్చినాయో మీరు రాయొచ్చు, బోర్డు సైడ్ హెడ్డింగ్స్ వస్తున్నాయి మనకి. మూడోది నీటిపారుదల సౌకర్యాలను పెంపొందించుకోవచ్చు. నాలుగోది పెద్ద తరహా ఆదాయాలను పొందొచ్చు. ఐదోది అధిక పెట్టుబడికి అవకాశం ఉంటుంది, అంటే పెద్ద పెట్టుబడులు పెట్టచ్చు. అలాగే దీర్ఘకాలిక వ్యవసాయ కార్యక్రమాలని చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ శ్రమ విభజనను ప్రవేశపెట్టచ్చు. నెక్స్ట్ శ్రామికులకు డిమాండ్ పెరుగుతుంది, అంటే ఊళ్ళో ఉన్న జనాభాకి పనులు వస్తాయి. నెక్స్ట్ పరపతి సౌకర్యాలు బ్యాంకుల ద్వారా లేదా ఇతరత్ర సహకార వ్యవసాయ సంఘాల ద్వారా ఎక్కువ పరపతి సౌకర్యాలు పొందొచ్చు. అలాగే 2 రకాల ఆదాయాలు పొందొచ్చు. తమ దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తి పరికరాలను ఇచ్చి పొందొచ్చు,
గరిష్టంగా టోటల్గా చివరిలో లాభాలు కూడా పొందొచ్చు. నెక్స్ట్ ఐకమత్యాన్ని పెంపొందిస్తుంది. గ్రామాల్లో ఉన్నటువంటి అనైక్యత, రాజకీయ పోరాటాలు, కుల పోరాటాలు ఇవన్నీ తగ్గి గ్రామంలో మంచి వాతావరణం నెలకొల్పడానికి ఐకమత్యం పెంపొందించవచ్చు. నెక్స్ట్ పాయింట్ అదనపు ఆదాయం, అంటే ఎక్కువగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పాయింట్స్ మీరు రాయొచ్చు. దగ్గర 7-8 పాయింట్లు ఇందులో మనం చెప్పుకున్నాం. ఇక నెక్స్ట్ సహకార వ్యవసాయం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నా కొన్ని సమస్యలు లేదా లోపాలు కూడా మనకి ఇందులో కనిపిస్తున్నాయి. ఏంటా లోపాలు అన్నప్పుడు ఒకటి ఫస్ట్ ఇవి కూడా సైడ్ హెడ్డింగ్స్ కింద రాయండి. ఒకటి అంటే మ్యాటర్ మధ్యలో ఎక్కువ రాయిపోయినా పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చక్కగా 2 లైన్లు రాసుకుంటే సైడ్ హెడ్డింగ్ సరిపోద్ది. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఒకటి నిర్వహణ సామర్థ్యం లోపించుట. అంటే సన్నకారు రైతులు, చిన్నకారు రైతులకి పెద్ద క్షేత్రాలు నిర్వహించే అవగాహన ఉండదు కాబట్టి నిర్వహణ సామర్థ్యం లోపించుట. అండ్ దాన్ని పోగొట్టుకోవచ్చు. ఎందుకంటే మన ఎవరైతే లెక్చరర్స్కి, టీచర్లకి ఎలాగైతే రిఫ్రెషర్ కోర్సులు పెట్టి కోచింగ్ ఇస్తున్నారో అలాగే రైతులకు కూడా సరైన ట్రైనింగ్ అన్నీ ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా చక్కగా మనకి వ్యవసాయ రంగంలో అభివృద్ధిని తీసుకురావడానికి కృషి చేస్తారు. కాబట్టి నిర్వహణ సామర్థ్యం లోపించడం అనేది ఒక సమస్యగా చెప్తున్నారు. రెండోది ఏంటంటే భూస్వాముల వ్యతిరేకత. అంటే ఎప్పుడైతే చిన్న చిన్న రైతులందరూ కలిసిపోయి వ్యవసాయం చేసుకుంటున్నారో ఊళ్ళో ఉన్నటువంటి భూస్వాముల యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోద్దేమో అనేది భూస్వాములు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. అందుకే చాలా చోట్ల ఇప్పుడు ఫెయిల్ అయింది సహకార వ్యవసాయం. కొన్ని రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఇలాంటి కొన్ని చోట్ల సక్సెస్ అయింది. పంజాబ్, మన ఆంధ్రప్రదేశ్ ఇలాంటి చోట ఫెయిల్ అవడానికి కారణం ఇక్కడ భూస్వాములు ఎక్కువ ఉండడం అన్నమాట. భూస్వాములు ఎక్కువ ఎక్కడైతే ఉన్నారో ఆ రాష్ట్రాల్లో సహకార వ్యవసాయం ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ రైతుల భయం. ఈ సహకార సంఘాల్లో చేరితే భూమిని గవర్నమెంట్ తీసేసుకుంటున్నట్టేమో అని ఒక భయం అన్నమాట. ఇప్పుడు అటానమస్ కాలేజీలు చేసినప్పుడు అటానమస్ కాలేజీలు చేస్తే ప్రభుత్వం తీసేసుకుంటుందేమో అని కొన్ని అటానమస్ కాలేజీలు వెనక్కి వెళ్ళిపోయినాయి మనలాంటి కాలేజీలు. ఎందుకంటే ప్రభుత్వం తీసేసుకుని లేదంటే ప్రభుత్వం ఇంక జీతాలు ఇవ్వదు మీరే కండక్ట్ చేసుకోండి అన్నట్టు ఇలాగ భయాలు అన్నమాట. రకరకాల మనకి మిత్స్ ఎక్కువ. కాబట్టి అలాగే రైతుల భయం ఏంటంటే ప్రభుత్వం తీసేసుకుంటే మనకి ఇంకా మనకి భూమి ఉండదేమో, మన భూమి కాదేమో, మన హక్కులు పోతాయేమో అని భయపడ్డారు. నెక్స్ట్ బాధ్యత. సహకార వ్యవసాయంలో మన 10 మంది 20 మంది ఉండడం వల్ల ఎవరు నీది బాధ్యత అంటే నీదని, ఇప్పుడు ఏదో ఉమ్మడి గొర్రె పుచ్చి చచ్చిందని ఏదో ఉంది సామెత. అలాగా ఈ వ్యవసాయ రంగంలో పెద్దది కమతం ఏర్పడిన తర్వాత నువ్వు చేయంటే నువ్వు చేయంటే ఇది కూడా ఒక సినిమాలో ఏదో చర్చించాడు, ఏదో సినిమాలో మొన్న మధ్య. నువ్వు చేయి అనేసి ఒకరి మీద ఒకరి బాధ్యతలు పెట్టేసుకుని ఎవరికాడే పడుకుంటారు. దాంతో ఏమైపోతుందంటే ఉన్న కమితం కూడా నాశనం అయిపోయే పరిస్థితి వస్తుందన్నమాట. అంటే బాధ్యత తీసుకోకపోవడం. తర్వాత నిరుద్యోగిత. ఎప్పుడైతే పెద్ద కమితం వచ్చిందో వాటిలో యాంత్రీకరణ ప్రవేశపెడతారని ఇందాక చెప్పుకున్నాం. ఎప్పుడైతే యాంత్రీకరణ ప్రవేశపెట్టేశారో అందులో పనిచేసే కార్మికులకు పని లేకుండా అయిపోయే అవకాశం వస్తుందన్నమాట. కాబట్టి అదొక సమస్య కింద చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే సిబ్బంది కొరత. సిబ్బంది అంటే ఉంటారు, శ్రామికులు ఉంటారు, అంటే మామూలుగా బాండెడ్ లేబర్లో చేసేస్తారు తప్ప సరైన ట్రైనింగ్ ఉండాలి ఇక్కడ. ఎందుకంటే ఇందులో యాంత్రికలను ప్రవేశపెడతాం కాబట్టి ట్రైనింగ్ పొందిన శ్రామికులు వీళ్ళందరూ ఉన్నట్టయితే మనకి సరైన వ్యవసాయ మనకి ప్రతిఫలాలు అందుతాయి తప్ప సరైన సిబ్బంది లేకపోతే మనకి ట్రైన్డ్ ఉండాలి, అంటే శిక్షణ పొందిన వాళ్ళు ఉండాలి. నెక్స్ట్ ఇంకో భయంకరమైన సమస్య ఏంటంటే పంట పండింది 6 నెలల తర్వాత వచ్చింది మనకి, లేదా సంవత్సరం తర్వాత పంట వచ్చింది. ఆ వచ్చిన పంటను పంచుకునేటప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను ఎక్కువ పని చేశానంటే నేను ఎక్కువ పని చేశాను. ఎందుకంటే మనకి అలాంటి వైషమ్యాలే తప్ప సామరస్యమైన భావనలు మనకు తక్కువ. అందుకే బ్రిటిష్ వాళ్ళు ఇంకా వాళ్ళు మనందరినీ ఆక్రమించేటప్పుడు కూడా కారణం ఏంటంటే వాళ్ళ గొప్పతనం కాదు అని ఈ మధ్య చదివాం. అంటే వాళ్ళ గొప్పతనం కాదు, మనలో ఐకమత్యం లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క పంచం చేరి ఎవరికాళ్ళే దెబ్బ కొట్టుకుని రాజుల్ని వాళ్ళని కూడా మనం కిందకి దించేయడం జరిగింది. అంత భయంకరమైన మనస్తత్వం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఇందులో కూడా సహకార వ్యవసాయంలో కూడా ఏం చేస్తారంటే ప్రతిఫలాలను పంచుకునేటప్పుడు గొడవలు అయిపోయి మా సహకార వ్యవసాయాలు ఫెయిల్ అయిపోయినాయి. నెక్స్ట్ పెద్ద రైతుల ఆధిపత్యం. అంటే 10 ఎకరాలు ఇచ్చినోడు ఒకడు ఉంటాడు, 1 ఎకర్ ఇచ్చినోడు ఒకడు ఉంటాడు. నేను 10 ఎకరాలు ఇచ్చాను కాబట్టి నా ఆధిపత్యం అని చెప్పేసి ఆ విధంగా ఆధిపత్య సమస్య కూడా చిన్న రైతులకేమో చిన్న చూపు, పెద్ద రైతులకేమో పెద్ద ఆకు అన్నట్టుగా పెద్ద రైతులు పెద్దవాళ్ళు అయిపోతారు, పేద రైతులుగానే ఉండిపోతారు. కాబట్టి ఎప్పుడు అందులో ఏదైతే మనం సమస్యను నిర్మూలించాలని సహకార వ్యవసాయాన్ని పెట్టుకున్నామో ఆ సహకార వ్యవసాయ యొక్క ప్రతిఫలాలు పూర్తిగా నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సమస్యలు అంటే ఎన్నైతే ప్రయోజనాలు ఉన్నాయో అన్ని సమస్యలు కూడా ఉన్నాయి. సమస్యలు మళ్ళీ ఒక్కొక్కసారి సైడ్ హెడ్డింగ్ చెప్తాను వినండి. 1 నిర్వహణ సామర్థ్యం లోపించుట, 2 భూస్వాముల వ్యతిరేకత, 3 రైతుల భయం,
4 బాధ్యత ఎవరు తీసుకోవాలనేది, 5వది నిరుద్యోగిత పెరిగిపోద్దని, తర్వాత 6వది సిబ్బంది కొరత, అంటే సిబ్బంది అంటే ట్రైన్డ్ సిబ్బంది కొరత, నెక్స్ట్ ప్రతిఫలాల పంపిణీలో సమస్య, నెక్స్ట్ పెద్ద రైతుల ఆధిపత్యం, అంటే డబ్బున్న వాళ్ళ ఆధిపత్యం పెరిగిపోద్ది. ఇలాగ సమస్యలు కూడా ఉన్నాయి. ఇక సమీక్ష ఏంటంటే సహకార వ్యవసాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణ కార్యక్రమం ఒక ముఖ్యమైన అంశంగా ప్రణాళికా సంఘం వారు పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలంటే సహకార వ్యవస్థను తప్పనిసరి అని ప్రణాళికా సంఘం వారు పేర్కొన్నారు. దీనికోసం ప్రభుత్వం అనేక పథకాలు, అనేక సంక్షేమ పథకాలు, అనేక బ్యాంకులు, అనేక పరపతి సంఘాలను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ మన దేశంలో సహకార వ్యవసాయం విజయవంతం కాలేదు అని డేనియల్ గార్నర్ అనే అర్థశాస్త్రవేత్త అభిప్రాయపడ్డాడు. ఆయన అభిప్రాయపడ్డం కాదు, పోయింది. ఇక్కడ సహకార వ్యవసాయం మన దేశంలో చాలా తక్కువ, చెప్పుకోవడానికే తప్ప సహకార వ్యవసాయం లేదు. ఎందుకంటే సహకార వ్యవసాయం మీద నమ్మకం లేని వ్యక్తులతో సహకార వ్యవసాయ నిర్వహణ అప్పగించడం చాలా ప్రధానమైన లోపమని స్వామినాథను ఇంకా చాలామంది వ్యవసాయ అర్థశాస్త్రవేత్తలు, అలాగే ఈ గార్నరు, లేకపోతే మనకి స్టిగ్లర్, ఇలాంటి వాళ్ళందరి యొక్క అభిప్రాయం ఏంటంటే ఎవరికైతే నమ్మకం లేదో అందులో వాళ్ళు పెట్టకూడదు. సహకార వ్యవసాయం మీద మన రైతులకు నమ్మకం లేదు, వాళ్ళు అందులో బలవంతంగా చేస్తే వాళ్ళు పని చేస్తారా? కాబట్టి సహకార వ్యవసాయం మన దేశంలో ఫెయిల్ అవడానికి అక్కడక్కడ ఇంకా ఉంది. కానీ ఫెయిల్ అవడానికి ప్రధాన కారణం ఏంటంటే సరైన ప్రోత్సాహం లేకపోవడం. ప్రోత్సాహం ప్రభుత్వం ఇస్తుంది, రకరకాల పథకాలు ప్రవేశపెడుతుంది, కానీ దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ప్రజల యొక్క సైకాలజీ, మనస్తత్వం అనేది అడ్డొస్తుంది. కాబట్టి ముందు ప్రజల యొక్క మనోభావాలను మార్చిన తర్వాత ఈ సహకార వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఇది సహకార వ్యవసాయానికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వచ్చేస్తుంది క్వశ్చన్. కాబట్టి దీంట్లో ఉన్న ప్రయోజనాలు ఏంటి, సమస్యలు ఏంటి అని సైడ్ హెడ్డింగ్స్ పెడితే మీకు 10 మార్కులకి 9 మార్కులు వస్తాయి. కాబట్టి మీరు చక్కగా ఇమీడియట్గా A4 షీట్లు తీసుకుని 2 షీట్లు ఈ పాయింట్లు రాసుకోండి. ముందు ఎవరు ఇచ్చారు, గాంధీ గారు, వీళ్ళందరూ ఇచ్చిన నిర్వచనాలు, నెక్స్ట్ ప్రణాళికా సంఘం ఇచ్చింది, అయిన తర్వాత సమస్యలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ ఇవాళ ప్రిపేర్ అవ్వండి. రేపు మరో కొత్త క్వశ్చన్తో వద్దాం. థ్యాంక్ యూ.